గాలే టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 165 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. 372 పరుగుల లక్ష్య సేధనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రెండో టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6, ప్రసిద్ధ కృష్ణ 2, సిరాజ్, జడేజా చెరో వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో భారత్ 462 పరుగులు చేయగా శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 193 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు. గాలే టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 165 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. ఇక దీనిపై స్పందించడానికి మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, ఈ గెలుపుపై మీ స్పందన ఏంటండి? చాలా ఇంపార్టెంట్ విన్ అండి. ఎందుకంటే మనం WTC ఫైనల్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ గెలవాలి. శ్రీలంకలో ముఖ్యంగా ఒక స్పిన్నింగ్ ట్రాక్ పైన మన వాళ్ళు గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల కాలంలో మన బ్యాట్స్మెన్ స్పిన్ ఆటల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ మ్యాచ్ లో మన టీం ఆడిన తీరు, ముఖ్యంగా ఇద్దరు యంగ్స్టర్స్ అంటే ఇద్దరు న్యూ కమర్స్ టు టెస్ట్ క్రికెట్. తన 3వ టెస్ట్ లో ఆడుతున్న దేవదత్ పడిక్కల్ 2 innings లో మంచి బ్యాటింగ్ చేయడం, అలాగే కొత్త బౌలర్ మానవ్ సుతార్ ప్లేయింగ్ ఓన్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ అతను 10 వికెట్లు తీయడం, ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4, సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీయడం, అది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలి. మన దగ్గర ఎంత మంచి టాలెంట్ ఉంది, ఎంత మంచి ప్లేయర్స్ ఎమర్జ్ అవుతున్నారని ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. ఈవెన్ సీనియర్స్ లైక్ కేఎల్ రాహుల్, జడేజా లాంటి వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ ఇండియాకి. బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. శ్రీలంక కూడా బాగానే ఇండియాకి మంచి ప్రతిఘటన అందించింది. ఇండియాని తేలిగ్గా గెలవలేదు. ముఖ్యంగా వర్షం నుంచి ఆ ప్రమాదం కనిపించింది. ఇండియా మ్యాచ్ గెలిచిన కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ పెద్ద వర్షం రావడం కూడా చూసాం. సో ఆ వర్షం వల్ల ఈ మ్యాచ్ కి చాలా అంతరాయం కలిగినా కూడా ఇండియా ఓవరాల్ పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూసాం. రైట్, థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు.